వాక్యం చదివి వినిపించినటువంటి ముగ్గురు కూడా ప్రభునామాన వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ యొక్క సమయంలో మనము గత వారము నాజీరు మొక్కుబడి ద నాజరైట్ ఓ అనేటువంటి విషయాన్ని గురించి మనము గత వారం చూసాము. నాజీరు అంటే సపరేటెడ్ అండ్ కాన్సిక్రేటెడ్, అంటే దేవుని కొరకు ప్రత్యేకించబడినటువంటి వారు, దేవుని కొరకు ప్రత్యేకించబడినటువంటి వారు, నాజీరు చేయబడినటువంటి వ్యక్తులు. అయితే ఆది నుంచి మనం చూసినట్లయితే, ఆది నుంచి కూడా దేవుడు ఆది కాండంలో చూసినట్లయితే దేవుడు మనకి ఏం తెలియజేస్తూ ఉన్నాడంటే దేవుని గ్రంథంలో, నేను పరిశుద్ధుని గనుక దేవుని యొక్క సముఖంలో నిలుచునేటువంటి మానవుడు పరిశుద్ధుడై ఉండాలి. దేవుని యొక్క సముఖంలో వచ్చేటువంటి మానవుడు ఎవరు ఉండాలంటే పరిశుద్ధులై ఉండాలి. ఇదిగో నేను పరిశుద్ధులైన ప్రకారము మీరు సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండాలి. ఎందుకంటే ఏ అపరిశుద్ధమైనది కానీ అపవిత్రమైనది కానీ దేవుని యొక్క సముఖంలో నిల్చోలేదండి. ఏదైనా మనలో చూసినట్లయితే మొట్టమొదటి తన యొక్క హస్తములతో తయారు చేయబడినటువంటి ఆదాము, మొట్టమొదటి మానవుడు ఆదాము అవ్వను చూసినట్లయితే వారు దేవుడు ఏదైనా మనలో ఉంచాడు. ప్రతిదినం కూడా ఎటువంటి స్థితి ఉండేది అంటే పాపము ఎరగనప్పుడు దేవుని పోలికలో చేయబడినటువంటి స్థితి వారికి ఉన్నప్పుడు వారు నేరుగా దేవుని యొక్క సముఖంలో దేవునితో మాట్లాడేటువంటి స్థితి వారికి ఉంది. ఎప్పుడు పరిశుద్ధంగా అంటే పాపము చేయనటువంటి స్థితిలో, పాపము ఎరగనటువంటి స్థితిలో వారు దేవుని యొక్క సముఖంలో దేవునితో మాట్లాడేటువంటి స్థితి ఉంది. కానీ ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించి దేవునికి వ్యతిరేకమైనటువంటి, దేవుడు వద్దు అనేటువంటి ఆజ్ఞాపించినటువంటి, ఖండించినటువంటి పనిని పూనుకొని సాతాను యొక్క కార్యక్రమం చేశారో, దేవుడు ఏం చేశారంటే దేవుని యొక్క సముఖంలో నుంచి, దేవుని యొక్క ఆ యొక్క పరిశుద్ధమైనటువంటి స్థలం నుంచి ఏం చేశాడంటే దేవుడు అక్కడి నుంచి వాడిని గెంటి వేసినట్లుగా చూస్తుంటే, జీవవృక్ష ఫలం ఎక్కడైతే ఉందో, పరిశుద్ధమైనటువంటి స్థలం ఎక్కడైతే ఉందో, జీవవృక్ష ఫలము అంటే జీవాన్ని ఇచ్చేటువంటి స్థితి ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి దేవుడు వారిని గెంటి వేసినట్లుగా, ఆయన సముఖం నుంచి గెంటి వేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అయితే దేవుడు పరిశుద్ధుడు. కాబట్టి వారిని గెంటి వేసిన తర్వాత దేవుడు ఏం చేశాడంటే తన పరిశుద్ధతను కాపాడేటువంటి దేవదూతలైనటువంటి కేరేబులను దేవుడు అక్కడ ఏదైనా వలలో ఉంచాడండి. కేరేబులు ఎవరు అంటే దేవుని యొక్క పరిశుద్ధతను కాపాడేటువంటి దేవదూతలు. వారిని అక్కడ కాపలాగా ఉంచినట్లుగా మరలా ఇదిగో ఏ అపవిత్రమైంది కూడా దేవుని యొక్క సన్నిధికి చేరటానికి రావటానికి వీల్లేదనేటువంటి ఒక ఉద్దేశంతో దేవుడు వారిని కాపలాగా ఉంచినట్టు చూస్తూ ఉంటాం. అంటే తర్వాతగా అబ్రహాము గారిని కూడా దేవుడు ఇదిగో నీ తండ్రి ఇంటి నుండి, నీ బంధువుల ఇంటి నుండి నువ్వు వెడలి దూరంగా రా, ఎక్కడైతే నీ యొక్క గృహదేవత మీరు అందరూ ఉన్నారో వారి నుంచి దూరంగా రా, ప్రత్యేకంగా ఉండు. ప్రత్యేకంగా ఉండు అంటే ప్రత్యేకంగా ఉండటం అనేటువంటి విశేషమైనటువంటిది మనకు ఆది నుంచి కూడా కనిపిస్తుంది. పరిశుద్ధంగా ఉండటం అనేటువంటి విషయం మనకి ఆది నుంచి కూడా దేవుడు నేర్పిస్తూనే ఉన్నాడు. దాంట్లో ఒకటిగానే ఈ రోజు క్రైస్తవులకు ఎదుగో మీరు అపవిత్రమైన దాన్ని దేని ముట్టకుండా నేను మిమ్మల్ని చేర్చుకుందును, నేను మీకు తండ్రినే ఎందును, మీరు నాకు కుమార్తెలై ఉండు సర్వశక్తిగా దేవుడు మనకి తెలియపరుస్తున్నటువంటి విషయం మనం గత వారం చూసాము. మనం రాజులైనటువంటి యాజకు సమూహం, పరిశుద్ధ జనాంగము, సొత్తు అయినటువంటి ప్రజలు అని తెలుపుతూ ఉన్నాడు. అయితే ఈ యొక్క సమయంలో మనం నాజీరు అనేటువంటి విషయాన్ని గురించి మనం చూసాము. నాజీరు అంటే దేవుని కొరకు ప్రత్యేకించబడినటువంటి వారు. అయితే ఈ యొక్క సమయంలో మనము ఆ వ్యక్తుల్లో మనము నాజీరు చేయబడినటువంటి వ్యక్తులు కొంతమంది కొంతకాలం చేస్తారు, కొన్ని నెలలు చేస్తారు. పుట్టిన మొదలుకొని జీవితాంతం వరకు కూడా నాజీరు అంటే దేవుని కొరకు ప్రత్యేకించబడినటువంటి వ్యక్తులు ఉంటారు అనేటువంటి విషయం మనం చూసాం. దాంట్లో ఒక వ్యక్తి ఎవరు అంటే సంసోను గారండి. ఈ సంసోను గారు చూసినట్లయితే 20 సంవత్సరాల పాటు ఆయన న్యాయాధిపతిగా ఉన్నాడు. ఎవరికండి? ఇశ్రాయేలు ప్రజలకు న్యాయాధిపతులుగా ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలకు రాజు లేక మునుపు, సౌలు మొట్టమొదటి రాజు లేక మునుపు ఏం జరిగింది అంటే వీరికి రాజులు ఉండేటువంటి, వీరికి న్యాయాధిపతులు ఉండేటువంటి వారు.
దరిదాపుగా 12 మంది న్యాయాధిపతులు ఉన్నారు. 14 వేసుకోవచ్చు. 14లో ఎలీ సమూయేలు గారు కూడా వారు ప్రవక్త, మరలా అలాగే న్యాయాధిపతిగా ఉన్నారు. అయితే దీంట్లో చివరి న్యాయాధిపతిగా వ్యవహరించినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఈ సంసోను గారు కనిపిస్తారు. ఈ న్యాయాధిపతులు ఏం చేస్తూ ఉండేవారు అంటే దేవుని యొక్క ప్రజలను శత్రు సైన్యం నుంచి చెర నుండి వారితో యుద్ధం చేసి వారిని విడిపించుకొని దేవుని పక్షంగా నిలిచి సైన్యం తీసుకొని వెళ్ళి ఇశ్రాయేలు ప్రజలను విడిపించుకొని తీసుకొని వచ్చేటువంటి వారు న్యాయాధిపతులు. న్యాయాధిపతులు అంటే జడ్జెస్ అన్నాడు. ఈ రోజులాగా కూర్చొని న్యాయం తీర్చడం కాదు. కాకపోతే దేవుని పక్షాన ఇశ్రాయేలు ప్రజలను చెరకు వెళ్ళినప్పుడు, శత్రు సైన్యం చేతిలోకి వెళ్ళినప్పుడు వీరిని విడిపించుకొని తీసుకొచ్చేటువంటి వారు. వీరిలో ప్రత్యేకమైనటువంటి వ్యక్తి ఎవరు అంటే సంసోను గారు. మరి సంసోను గారు కూడా చూసినట్లయితే న్యాయాధిపతిగా ఉన్నాడు. కానీ ఈయనకి సైన్యం లేదు, ఆయన ఒక్కడే సైన్యంగా ఉన్నాడు. ఈయనకి సైన్యం లేదు, సైన్యాన్ని తీసుకొని విడిపించుకోవడం కాదు, ఈయనే ఒక సైన్యంగా అంత బలాన్ని దేవుడు ఇచ్చాడండి. సైన్యముకు సమానమైనటువంటి బలాన్ని, భౌతికమైనటువంటి బలాన్ని దేవుడిచ్చాడు. బట్ a judge with a సంసోను గారిని ఏమనొచ్చంటే a judge with a divine calling but with a divided heart. దైవికమైనటువంటి పిలుపున్నటువంటి ఒక న్యాయాధిపతి అయినప్పటికీ కూడా సరైనటువంటి దేవుని పట్ల సరైనటువంటి హృదయం లేనటువంటి వ్యక్తిగా అయినట్టుగా మనకి ఆయన జీవిత చరిత్ర మనకు కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ న్యాయాధిపతులు అనేటువంటి ఒక చూసినప్పుడు వారు ఏం చేసేటువంటి వారంటే దేవుని యొక్క ప్రజలు పాపానికి వెళ్ళిపోతూ ఉండేవారు. పాపం చేసినప్పుడు దేవుడు వారిని బానిసత్వానికి లేకపోతే చెరకు అప్పగించేటువంటి వారు చేసినటువంటి పాపాన్ని బట్టి. తర్వాత ఎప్పుడైతే వారు బుద్ధి తెచ్చుకుంటారో, అరే మేము పాపం చేసాం కనుక మాకు ఈ స్థితి వచ్చింది, కానీ బుద్ధి తెచ్చుకొని దేవుడిని వేడుకున్నప్పుడు దేవుడు ఈ న్యాయాధిపతుల ద్వారా వారికి మరలా వారు దేవుడు రిస్టోర్ చేసేటువంటి వాడు. అంటే దేవుడు వారికి రక్షణనిచ్చేటువంటి వారు, దేవుడు వారిని వీరి ద్వారా విడిపించేటువంటి వారు. అయితే ఈ యొక్క సంసోను గారి యొక్క జీవితంలో మనకేం కనిపిస్తుందంటే విధేయత, దేవుడి పట్ల ఏ విధంగా విధేయత ఉండాలో అనేటువంటి విషయం కనిపిస్తుంది. అలాగే ఆశా నిగ్రహం, సెల్ఫ్ కంట్రోల్ అంటే ఏంటో మనకు కనపడుతూ ఉంటుంది. అలాగే దేవుని యొక్క గాడ్స్ మెర్సీ, దేవుని యొక్క కనికరం ఎలా ఉంటుందో పాపి పట్ల కూడా అనేటువంటి విషయం కూడా సంసోను గారి యొక్క జీవితంలో మనకు కనిపిస్తుంది. చిన్నప్పుడు వినేటువంటి వాడిని ఒక బుర్ర కథ, ఎక్కువగా 3-4 తరగతులు ఒక బుర్ర కథ మరి ఇక్కడ చర్చ్ బిల్డింగ్ లో ప్లే చేశారండి, మీకు తెలిసే ఉంటది. ఒక సంసోను గారి క్యాసెట్ ఉండేది అనమాట. ఆయన బలశాలి సంసోను గారు, మంచి పొడవాటి జుట్టు నాజీలు చేయబడినటువంటి వ్యక్తి గనక అతను పొడవాటి జుట్టు వేసుకొని, సింహం ఉండేది ఒక పక్కన, అదొక స్పియర్ అనమాట, బల్లె ఉండేది, బల్లె వండుకొని స్పియర్ వండుకొని సింహం ఒక బొమ్మ ఉండేది, ఇది ఉండేది అన్నమాట. అది చిన్నప్పుడు వింటా ఉండేవాడిని నేను, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండేది ఆ యొక్క ఏజ్ లో వినటానికి. మరి చాలా వరకు కూడా ఇక్కడ కూడా ప్లే చేసే ఉంటారు. అయితే చూసినట్లయితే చాలా మంచి యాక్చువల్ గా మనకు విధేయత గురించి కనిపిస్తూ ఉంటుంది, ఆశా నిగ్రహం గురించి కనిపిస్తుంది, దేవుని యొక్క కనికరం ఏంటో మనకి ఈ యొక్క సంసోను గారి జీవితం ద్వారా కనిపిస్తూ ఉంటుంది. అయితే మనకి ఈ యొక్క 13 నుంచి 16 వరకు ఉన్నటువంటి అధ్యాయంలో సంసోను గారి యొక్క జీవితం మనకు కనిపిస్తూ ఉంటుందండి. అయితే సంసోను గారు మరి ఎప్పటి నుంచి నాజీరు చేయబడ్డటువంటి వ్యక్తి అంటే గర్భమునది పుట్టినది మొదలుకొని దేవుని చేత ఎన్నుకోబడినటువంటి వ్యక్తి. ఎప్పటి నుంచి? గర్భమునది పుట్టక మునిపే దేవదూత ఏ విధంగా అయితే యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి, అమ్మా నువ్వు కన్యక గర్భవతి కుమారుని కని అంటే, కన్యక కాపోయినా ఏంటి అంటే ఇదిగో నువ్వు గర్భవతి కుమారుని కంటావు, నువ్వు గొడ్రాలుగా ఉంటుంది. ఒక స్త్రీ గొడ్రాలుగా ఉండి విన్న విషయం ఉంటుంటే ఏం చేస్తాడంటే మనోహ ప్రార్థన చేసినప్పుడు వీరికి, ఇదిగో నీకు భయపడవద్దు, నీకు సంతానం కలగబోతుంది. అయితే కలగపోయేటువంటి బిడ్డ నాజీరు మొక్కుబడి, నాజీరు యొక్క వ్యక్తి, నాజీరు చేయబడినటువంటి వ్యక్తి. అంటే నాజీరు చేయబడినటువంటి వ్యక్తి అనేటువంటిది మనము సంఖ్యాకాండంలో 6వ అధ్యాయం 1 నుంచి 21 వచ్చిన వరకు కూడా మనం గత వారం చూసాం. నాజీరు చేయబడినటువంటి వ్యక్తికి ఎటువంటి ఉంటాయి అంటే మనం చూసాము, నో కటింగ్ ఆఫ్ హెయిర్ అండి. అతడు మొదటి నుంచి కూడా ఎంతకాలం మొక్కుబడి ఉంటుందో. అంటే సంసోను గారి జీవితంలో అయితే
జీవితాంతం కూడా అతని తల మీదకి ఏం రాకూడదు, మంగళ కత్తి రాకూడదు. అది దేనికి గుర్తుగా ఉందో మనం చూసాం గత వారము. అయితే రెండవదిగా నో వైన్ ఆర్ అఫెన్సివ్ డ్రింక్ అన్నమాట. అయితే ఎటువంటి మద్యం కానీ లేకపోతే మద్యానికి దేనితో తయారు చేస్తారో దానికి మూలమైనటువంటి ద్రాక్షాలు కూడా వాటి జోలికి వెళ్లకుండా ప్రత్యేకపరుచుకున్నటువంటి వ్యక్తి, దేవుని కొరకు ప్రత్యేకపరుచుకున్నటువంటి వ్యక్తిగా ఈ యొక్క నాజీరు చేయబడినటువంటి వ్యక్తి ఉంటాడు. అలాగనే సంసోను గారు కూడా అలాగే ఉన్నాడు. అలాగే ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు వాళ్ళ తల్లి గారు కూడా ఏమి చేయకూడదు, ఇలాగే ఉండాలి. నాజీరు మొక్కుబడి కలిగినటువంటి వ్యక్తిగా ఆమె తల్లి కూడా ఉంటుంది. అయితే మూడోదిగా ఎటువంటి నో టచింగ్ ఆఫ్ డెడ్ బాడీస్ అండి. అంటే ఆ యొక్క పాపముతో లేక దానికి గుర్తుగా ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటాం. మరణానికి గుర్తుగా ఉన్నటువంటి ఆ యొక్క డెడ్ బాడీస్ ఏది కూడా ఈ నాజీరు మొక్కుబడి కలిగినటువంటి వ్యక్తులు దాని జోలికి వెళ్ళకూడదు, మొక్కకూడదు. కానీ అనేక విషయాల్లో దాన్ని అతిక్రమించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది సంసోను గారు. అయితే న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 5వ వచనంలో అసలు ఈ సంసోను గారి యొక్క పర్పస్ ఏంటో, ఆయన ఉద్దేశం ఏంటో, ఆ దేవుడు ఎందుకు ఆయనకి అంత బలం ఇచ్చాడో, ఆయన న్యాయాధిపతిగా నిర్ణయించాడు అనేటువంటి విషయము మనకి న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 5వ వచనంలో కనిపిస్తూ ఉంటుంది. నీవు గర్భవతివై కుమారుని కందువు, అతని తల మీద మంగళ కత్తి వేయకూడదు, ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడి, నాజీరు అంటే బ్రాకెట్లో ఏమన్నాడు అంటే వ్రతము అన్నాడు, లేకపోతే వేరే మనకి సంఖ్యాకాండంలో అయితే ప్రత్యేకపరచటం అన్నమాట. కాన్సిక్రేటెడ్, సపరేటెడ్ ఫర్ గాడ్. దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిస్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షింప మొదలు పెట్టినని ఆమె తనకు ఫిలిస్తీయులను, అంటే ఆ రోజుల్లో ఇశ్రాయేల్ ఉన్నటువంటి ప్రాంతంలో వీళ్ళని ఏలుబడి చేసేటువంటి వ్యక్తులుగా రూలర్స్ కి ఎవరున్నారంటే ఫిలిస్తీన్ యొక్క ప్రజలు ఉన్నారు. ఫిలిస్తీన్ యొక్క రాజ్యం, ఫిలిస్తీన్ యొక్క ప్రజలు వీరు రూలర్స్ గా ఏలుబడి చేసేటువంటి వ్యక్తులుగా వీరు ఉన్నారు, అన్య జనాంగంగా వారు ఉన్నారు. అయితే చూసినట్లయితే తర్వాతగా అలాగనే ఇతనికి ఒక పర్పస్ ఉన్నట్లుగానే మనకు కూడా ప్రతి పర్పస్ ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఒక పర్పస్ ఉంది, ఒక ఉద్దేశం ఉంది. మానవునికి కూడా ఏదో పుట్టేసాం, ఏదో జీవించేద్దాం అని కాదు. ఈ లోకంలో పుట్టిన తర్వాత మనకి ఒక ఉద్దేశం ఉంది అనేటువంటి విషయం మనకి ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనంలో కూడా తెలుపుతూ ఉంటాడు. అక్కడ ఇర్మియా గారికి, ప్రవక్త గారికి, ఇదిగో నీ తల్లి గర్భములో రూపింపక మునిపే నువ్వేంటో నాకు తెలుసు. అవునండి, తల్లి గర్భం ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో మనకి తెలియపరుస్తున్నాడు. తల్లి గర్భములో యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చును, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగితిని. చూడండి, గర్భమున రూపింపక మునిపే ఎరిగినటువంటి వాడు అంటే అతను దేనికి ఏం చేయగలడో, దేనికి పనికొస్తాడో పనికిరాడో, అతని ఉద్దేశం ఏంటో ఎరిగినటువంటి వాడై ఉన్నాడు దేవుడు. అలాగే మనకు కూడా ప్రతి వారు కూడా రక్షించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రతి వారు కూడా ఈ లోకంలో ఒక ఉద్దేశం అనేది ఉంది అనేటువంటి విషయం మనకి దేవుని యొక్క గ్రంథం తెలియజేస్తుంది. కాబట్టి మనం పరిశుద్ధం, ప్రతి వారు కూడా దేవుని సముఖంలో ఉండాలి అంటే ఎలా ఉండాలి అంటే పరిశుద్ధంగా ఉండాలి అనే అవసరం ఉంది. అయితే సంసోను గారికి మొదటిగా చూసాం, సంసోను గారు ఎప్పటి నుంచి ఆయన ఎన్నుకోబడ్డాడు అంటే ఎప్పటి నుంచి అండి? గర్భము నుంచి కూడా దేవుని కొరకు, దేవుని యొక్క ప్రజలను విడిపించడానికి అతను రూపించబడినటువంటి వాడుగా, ఎన్నుకోబడినటువంటి వ్యక్తిగా కనిపిస్తూ ఉంటాడు. రెండవదిగా శాంసన్ వాస్ గివెన్ గ్రేట్ స్ట్రెంగ్త్ బై ద గాడ్ అండి. దేవుని చేత అసాధారణమైనటువంటి బలం, సాధారణ బలం కాదండి, సాధారణ బలం కాదు. బలం ఏంటో, ఎంత బలశాలమైనటువంటి విషయం కూడా మనం చూస్తాము. అసాధారణమైనటువంటి బలం కలిగినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఈ యొక్క సంసోను గారు అండి. మనం చూసినట్లయితే న్యాయాధిపతుల గ్రంథంలో 14వ అధ్యాయంలో సంసోను గారు ఆయన పెద్దవాడు అవుతాడు. పెద్దవాడైన తర్వాత ఆయన చూసినట్లయితే ఒక ప్రదేశానికి వాళ్ళ తల్లిదండ్రులను తీసుకొని ఒక ప్రదేశానికి బయలుదేరుతూ ఉంటాడు. తిమ్నాతులో
వాస్తవానికి చూసినట్లయితే కొంత యవ్వన వయసు రాగానే మనుషుల్లో ఫూలిష్నెస్ వస్తుందండి. వాస్తవానికి ఇశ్రాయేల్ ప్రజల నుంచి దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, ఇదిగో మీరు ప్రత్యేకమైనటువంటి జనాంగము, ప్రత్యేకంగా ఉండేది అనేటువంటి విషయము దేవుడు ఆది నుంచి చెబుతూ వచ్చినప్పుడు, ఇదిగో కానానీయుల మధ్య ఉంచినప్పుడు వారిని కానానీయుల్ని అక్కడి నుంచి వారితో సపరేట్ గా లేకుండా ప్రత్యేకంగా ఉండకుండా ఏం చేసామంటే ఈ సోషో కల్చరల్ ఆస్పెక్ట్ ఏం చేసిందంటే వారితో అనేకమైనటువంటి కార్యక్రమాల్లో వీళ్ళు కూడా ప్రత్యేకంగా ఉండకుండా ఏం చేశారంటే పాల్గొనేటువంటి వ్యక్తులుగా ఉన్నారు. అంటే దేవుడు వ్యతిరేకించినటువంటి కార్యక్రమాలండి. దేవుడు ఏదైతే పరిశుద్ధంగా ఉండాలని కోరుకున్నాడో అట్టి విషయాల్లో పరిశుద్ధత లేకుండా అన్యులు చేసినటువంటి విధంగానే అన్యులతో కలిపి ఆ యొక్క కార్యక్రమాలు జరిగించేటువంటి వ్యక్తులు ఎవరు ఉన్నారంటే ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలు కూడా ఉంటూ ఉన్నారు. అయితే అలాగనే ఆ అన్యుల మధ్య నివసించినటువంటి సంసోను గారికి కూడా యవ్వన వయసు వచ్చిన తర్వాత ఏమైంది అంటే ఈ యవ్వన కోరికల విధంగా ఏం చేశాడంటే ఇతర స్త్రీని ప్రేమించినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అంటే దేవుడు మొదటిగా చెప్పాడు ఎలా వివాహం చేసుకోవాలి, ఎవరిని వివాహం చేసుకోవాలి అనేటువంటి విషయాల్లో కూడా దేవుడు ఖచ్చితమైనటువంటి నిర్ణయం ఎందుకు చెప్పాడంటే ఏం జరుగుతుందో దేవుడు తెలుసు కనుక, ఏం జరగబోతుందో, ఎలాగ దేవుడి నుంచి విడిచి వెళ్ళిపోతారో, అన్యాలుగా మనుషులు రూపించుకున్నటువంటి కల్పించుకున్నటువంటి వారి వైపు ఎలాగ తిరుగుతారో దేవుడు తెలుసు కనుక దేవుడు ముందుగానే వారికి ఆజ్ఞ ఇచ్చినప్పుడు కూడా కొంచెం గారాబం చేసినట్టు కనిపిస్తుంది. మరింత గారాబం చేసి తల్లిదండ్రులు మనోహ అలాగనే సంసోను గారి యొక్క తల్లిదండ్రులు మరింత గారాబం చేసినట్టు కనిపిస్తుంది. ఇక్కడ మరింత గారాబం చేసిన ఏమవుతారంటే పిల్లలు వెళ్ళిపోతారు. ఏం చేశాడు? 14 సంసోను 14:1 అంటాడు, సంసోను తిమ్నాతుకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిస్తీన్ల కుమార్తెలు ఒకరిని చూచాను, ఒక ఆమెను చూశాడంట. చూసిన తర్వాత ఏమనుకున్నాడు, అతను తిరిగి వచ్చి తిమ్నాతులో ఫిలిస్తీన్ల కుమార్తెల్లో ఒకరిని చూచితిని, మీరు ఆమెకు నాకిచ్చి పెళ్లి చేయవాలని తన తల్లిదండ్రులతో అనగా వారు నీ స్వజనముల కుమార్తెల్లో గాని నా జనుల్లో గాని స్త్రీ లేదనుకొని సున్నతి పొందిన ఫిలిస్తీన్ల నుండి కన్యను తెచ్చుకోవటకు వెళ్ళుచున్నావా అని అతన్ని అడిగిన మొదటిగానే అడ్డుపడ్డారు. ఏంటయ్యా ఇలా పని చేస్తున్నావు? ఇదిగో సున్నతి లేనటువంటి దేవుణ్ణి ఎరగనటువంటి ప్రజల్లోకి వెళ్తున్నావు ఏంటి? ఇదిగో సున్నతమైనటువంటి ఈ స్త్రీలు ఎవరో ఏ స్త్రీలు లేరా, పిల్లలు ఏ స్త్రీలు లేరా అని చెప్పేసుకొని వాడిని అడిగినప్పుడు అందుకు సంసోను ఆమె నాకు ఇష్టమైనది కనుక ఆమె నా కొరకు తెప్పించుకోనమని తన తండ్రితో చెప్పాను. ఈ విషయం మనం చదువుతున్నప్పుడు మనకి నోవహు గ్రంథం 6వ అధ్యాయం గుర్తొస్తూ ఉంటుందండి. ఏం చేస్తాడంటే నరుల హృదయము ఎంతో చెడ్డది. దేవుడు చూస్తాడు, తమకు ఇష్టం వచ్చినటువంటి స్త్రీలను వివాహం చేసుకున్నారు అంటే ఇష్టం వచ్చినటువంటి స్త్రీలను వివాహం చేసుకుంటున్నారంటే దేవునికి వ్యతిరేకమైనటువంటి ఖచ్చితంగా దేవుడు ప్రత్యేకంగా ఉండాలి అన్నప్పుడు ఏం చేస్తున్నారంటే దేవుణ్ణి విడిచి నడిచేటువంటి కార్యక్రమాలు నడుచుకుంటూ ఉన్నారు. ఎందుకంటే వివాహం జరిగిన తర్వాత ఏమవుతుందంటే తమ స్త్రీ సంసోను గారు కూడా అలాగే చేశారండి. సంసోను గారు అలాగే చేశాడు. ఇంకో ఆయన ఎవరండి? జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు కూడా. జ్ఞాని అయినటువంటి సొలొమోను, జ్ఞాని అయినటువంటి సొలొమోను అటువంటి జ్ఞానము కలిగినటువంటి వ్యక్తి కూడా తప్పిపోతాడా? తప్పిపోతాడు. అన్య స్త్రీల యొక్క మోహంలో ఏం చేస్తారు అంటే తమ మనస్సును త్రిప్పేస్తారు. అది పురుషుడే కానీ స్త్రీయే కానీ. కాబట్టి వివాహ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి దైవ నియమాలు ఒకవేళ జరిగిపోయినప్పటికి కూడా సరైనటువంటి ప్రవర్తన ద్వారా తీసుకురావాలి. ఒకవేళ వివాహం జరిగిపోయింది అనుకోండి, అయినప్పుడు కూడా భర్త ప్రవర్తన కానీ దాంట్లో భార్య ప్రవర్తన కానీ వాటిని సరైనటువంటి క్రమంలో రాబట్టడానికి వారి ప్రవర్తన ఎలా ఉండాలో కూడా దేవుని గ్రంథం అది తెలుపుతూ ఉన్నటువంటి విషయం మనం చూసాము. అయితే ఇక్కడ చూసినట్లయితే సంసోను గారు ఆ యొక్క తిమ్నాతు వెళ్తూ ఉంటుంటే వారి తల్లిదండ్రులు ఒక చోట విడిచిపెట్టి ఈయన ప్రయాణమై వెళ్తూ ఉన్నాడు. ప్రయాణమై వెళ్తూ ఉంటే నిజంగా దేవుడు అసాధారణమైనటువంటి బలం ఇచ్చాడండి. అసాధారణమైనటువంటి బలము. ఆ బలం ఎక్కడ ఉంటుందంటే ఆయనకి నాజీరు చేయబడినటువంటి వ్యక్తి గనక ఏది తినకూడదు, ఏది కూడా ద్రాక్షారసం సంబంధమైనది, ద్రాక్షాలు ఎండు ద్రాక్షాలు పచ్చి ద్రాక్షాలు తినకూడదు, శవములు ఏవి కూడా చనిపోయిన వాటిని ముట్టకూడదు, మంగళ కత్తి రాకూడదు, బ్రతికినంత దినములో లాంగ్ హెయిర్ ఉంటుందండి అతనికి.
కాబట్టి వాటిలో ఏదైనా మీరితే ఏంటి అంట తన నాజీరు మొక్కుబడి అది ఆగిపోతుంది అనమాట. అయితే ఇక్కడ కూడా చూసినట్లయితే ప్రయాణం వెళ్తూ ఉంటుంటే వెళ్తూ ఉంటే మధ్యలో మనకి న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం 5 నుంచి చదువుకున్నట్లయితే 5వ వచనం నుంచి 5-6 వచనం చదువుకుందాము. ఎటువంటి బలాన్ని దేవుడు ఇచ్చాడు అంటే, అప్పుడు సంసోను తన తల్లిదండ్రులతో కూడా తిమ్నాతునకు పోయి తిమ్నాతు ద్రాక్ష తోటల వరకు వచ్చినప్పుడు, ఎక్కడ ప్రయాణం అవుతున్నాడు? తల్లిదండ్రులతో వెళ్తున్నాడు. తల్లిదండ్రులు ఒక చోట ఉన్నారు. వెళ్తూ ఉంటుంటే తల్లిదండ్రులు ఎక్కడో పక్కన ఉన్నారు. వీళ్ళ తల్లిదండ్రులకి ఏం జరుగుతుందో తెలియదు. వెళ్తూ ద్రాక్ష తోటకు వచ్చినప్పుడు కొదమ సింహం అంటారు. కొదమ సింహం అంటే యంగ్ అండి, ముసలక్క లైన్ కాదు, యంగ్ లైన్ అంటే ఎంతో, అంటే యంగ్ తనం దేనికి గుర్తుగా ఉంటుందంటే రెడ్ ఎనర్జీ అండి. మరింత బలం ఎక్కడ ఉంటుందంటే యవ్వనంలో ఉన్నప్పుడు మరింత బలం ఉంటుంది. తర్వాతగా చిన్నప్పుడు ఉండదు, పెద్దయిన తర్వాత ఉండదు. మా యవ్వన దశలో అలాంటి సింహం ఎదుగుపడింది. ఆ కొదమ సింహము అతను ఎదుగుగా బొబ్బరించు, అంటే గాండ్రించు, లయన్ రోడ్ గాండ్రించు వచ్చినప్పుడు యెహోవా ఆత్మ అతన్ని ప్రేరేపింపగా, ఎవరు తోడుగా ఉన్నారంటే ఆయనకి? యెహోవా ఆత్మ. అంటే యెహోవా ఆత్మ ఆయనకి ఏమిచ్చింది? ధైర్యాన్ని ఇచ్చింది. యెహోవా ఆత్మ అతనికి బలాన్ని ఇచ్చింది. సింహం అంటే మాటలన్నీ, దాని పంజా విసిరితే కుక్కే అంత భయంకరంగా, కొన్ని ఘాటి అంత భయంకరంగా ఉంటుంది. సింహం యొక్క పంజా విసిరితే ఎంతో పవర్ఫుల్ అండి అది. మరి అలాంటి సింహం గాండ్రింగ్స్ మీదకు వచ్చినప్పుడు యెహోవా ఆత్మ ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయిందంట. కుక్కకే మన కర్ర కావాలి ఏమండి? కుక్కని కర్రించడానికి కర్ర ఎక్కడ ఉందో చూస్తాం. కోతికి కావాలంటే కర్ర ఎక్కడ ఉందో చూస్తాం, అవునా? బేర్ హ్యాండ్స్తో వెళ్ళిపోతామా? మీద పడుతుంది. మరి అలాంటిది దేవుడు అసాధారణమైనటువంటి బలాన్ని ఈ సంసోను గారికి ఇచ్చినప్పుడు ఏం చేశాడంటే, ఏ చేతిలో ఏమీ లేకపోయిందో ఒకడు మేక పిల్లను చీల్చినట్లు అతడు దాన్ని చీల్చను. అతడు తాను చేసినది తన తండ్రితోనైనను తల్లితోనైనా చెప్పలేదు. చూడండి ఎంత బలం ఇచ్చాడు, ఎంత అసాధారణమైనటువంటి బలం ఉంది అంటే, ఇదివరకు కాసెట్ మీద చూసేటువంటి వాని కసెట్ మీద అసలు ఆ కండలు తిరిగినటువంటి దేహం ఒక సింహాన్ని చీల్చేటువంటి బలాన్ని దేవుడు ఇచ్చాడు. అంటే మామూలు బలం అంటే సింహాన్ని చీల్చడం మేక పిల్లను చీల్చేసినట్టు. మేక పిల్లను చీల్చడం మామూలు కష్టం. అలాంటిదే సింహము మేక పిల్లని ఎలా చీల్చుదో ఈ సింహాన్ని ఈయన అలా చీల్చేశాడు. అంత బలాన్ని దేవుని యొక్క ఆత్మ ద్వారా పొందుకున్నటువంటి వ్యక్తి యొక్క సంసోను గారిగా మనకు కనిపిస్తారు. రెండవదిగా ఆయనకు బలం ఏంటో చూసినట్లయితే మనకి 15వ అధ్యాయంలో కనిపిస్తుందండి. 15వ అధ్యాయంలో అయితే 15వ అధ్యాయంలో ఏం జరుగుతుందంటే, అక్కడ ఇతనికి వివాహం చేసుకోవాలనుకుంటాడు. వివాహం చేసుకోవాలనుకున్న స్త్రీ విషయంలో ఏం జరుగుతుందంటే, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమెను వివాహం చేసుకోడు. చిన్న ప్రాబ్లం వచ్చేసి అక్కడ ఏదో పొడుపు కథ చెప్తాడు. పొడుపు కథ చెప్పిన తర్వాత ఏదో మొత్తానికి ఒక స్టోరీ జరుగుతుంది. చదివితే మీకు 13, 14, 15, 16 అధ్యాయాలు చదవండి. చదివితే సంసోను గారి జీవితం మొత్తం కూడా మనకు కనిపిస్తుంది. అయితే నేను షార్ట్ కట్ లో చెప్తూ ఉంటాను. అయితే 15వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఏం జరుగుతుందంటే, మనకి 14 వచనం చదువుదామండి. 15వ అధ్యాయం 14 చూసినట్లయితే, అతడు లేహికి వచ్చే వరకు ఫిలిస్తీన్లు అతన్ని ఎదుర్కొని కేకలు వేయగా యెహోవా ఆత్మ అతని మీదకు బలముగా వచ్చినందున అతని చేతులకు కట్టబడిన తాళ్ళు అగ్ని చేత కాల్చబడిన జనుపు నారవలే నాయను సంఖ్యలు అతని చేతుల మీద నుండి విడిపోయెను. అతడు గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను, ఏదంటే ఎండిపోయింది కాదండి. ఈ ఫిలిస్తీన్లు వచ్చేసారు. ఫిలిస్తీన్ల సైన్యం వచ్చేసి ఏం చేశారు, ఇతన్ని తర్వాత కట్టేసిన తర్వాత ఇతను ఏం చేశాడు అంటే, పచ్చి గాడిద ఎముకను కనుగొని చెయ్యి చాచి పట్టుకొని దాని చేత 1000 మంది మనుషులను చంపెను. అప్పుడు సంసోను గాడిద దవడ ఎముకలతో 1 కుప్పను 2 కుప్పలను నేను చంపి ఉన్నాను, గాడిద దవడ ఎముకలతో 1000 మంది నరులను చంపి ఉన్నాను. ఏం చేశారు అంట, ఇతను మొత్తానికి ఇతను పెళ్లి చేసుకుందామని వెళ్తాడు. ఆ స్త్రీని తిమ్నాతుకు వెళ్ళిన తర్వాత అక్కడ తిమ్నాతులో వీళ్ళందరూ కూడి ఉన్నప్పుడు 30 మంది వస్తారు. 30 మంది వచ్చిన తర్వాత ఇతను పొడుపు కథ చెప్తాడు. నేను పొడుపు కథ అడుగుతాను,
7 రోజులు మీకు టైం ఇస్తాను, 7 రోజుల టైంలో పొడుపు కథ చెప్పండి అంటాడు. ఎవరితో? 30 మంది అటేపు సైడ్ నుంచి వస్తారు. అటేపు సైడ్ నుంచి సంసోను బలం తెలిసి కనుక 30 మంది వస్తారన్నమాట. ఎందుకు వచ్చిన మనకని కాస్త బలమైన బాడీ గార్డుని తెచ్చుకుంటారు 30 మంది వాళ్ళు. తెచ్చుకున్నప్పుడు సంసోను పొడుపు కథ వింటాడు, చెప్తాడు. ఏంటి పొడుపు కథ అంటే, ఇదిగో మనకి 14వ అధ్యాయం చదివితే మన పొడుపు కథ కనిపిస్తుందండి. దాంట్లో ఏంటి అంటే మనకి పొడుపు కథ విషయంలో మనకి కనిపిస్తూ ఉంటుంది. మనకి 14వ అధ్యాయం కొన్ని చదువుకున్నట్లయితే 12వ అధ్యాయంలో కనిపిస్తుంది. అప్పుడు సంసోను 30 మంది స్నేహితులతో ఏమంటాడంటే 14:12లో, అప్పుడు సంసోను, మీకు ఇష్టమైన ఎడల నేను మీ ఎదుట ఒక విప్పుడు కథను వేసేదను, మీరు ఈ విందు జరుగు 7 దినములలో కానీ 7 రోజులు పెళ్లి జరుగుతుందంటండి. 7 రోజులు విందు జరుగుతుంది. 7 రోజుల్లో ఏంటి విందు? 7 దినములలో దాని భావమును నాకు తెలిపిన ఎడల నేను 30 సన్నపు నార బట్టల్లో 30 దుస్తులను మీకు ఇచ్చేదను. ఇది పొడుపు కథ అడుగుతాను. అది చెప్పినట్లయితే ఏం చేస్తా? ఫిలిస్తీన్లు అడుగుతున్నాడు, ఇన్ని ఇస్తాను అంటాడు. మీరు దాన్ని నాకు తెలపలేకపోయిన ఎడల మీరు 30 సన్నపు నార బట్టలను 30 దుస్తులను నాకు ఇవ్వాలని వారితో చెప్పగా వారు మేము ఒప్పుకొందము, నీవిప్పుడు కథను వెయ్యమని అతనితో చెప్పి. వాస్తవానికి దేవుడు సంసోను గారి బలం ఉంది, కానీ ఆయన ఇంపల్సివ్ నేచర్ అండి. క్షణికావేశంతో ఆయన కనిపించింది చేసేటువంటి వ్యక్తి. దేవుడు ఆయన కనిపించినటువంటి చేసేటువంటి అనీతిని కూడా దేవుడు తన నీతిని జరిగించడానికి ఉపయోగిస్తాడు. మన గతంలో మనుషులు యేసుక్రీస్తు వారిని చంపాలి అనుకున్నప్పుడు వారి అసూయ ద్వేషాన్ని కూడా మనుషులకు నీతిని జరిగించడానికి ఉపయోగించాడండి. మనుషుల యొక్క అసూయని, ద్వేషాన్ని, కక్షను, పగను, సాతాను యొక్క కుయుక్తిని కూడా మేలుకరంగా మార్చగలడు. అదే రోమియో 8:28 అంటాడు, దేవుని ప్రేమించు వారికి ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి. అంటే కీడును కూడా మేలుకరంగా మార్చడు. మనుషుల యొక్క కుయుక్తిని, తప్పుడు ఆలోచనలు కూడా మంచి జరగటానికి ఆ దేవుడు చేయగలడు. అలాగే సంసోను గారు కూడా ఈయన యొక్క ఇంపల్సివ్ నేచర్, క్షణికావేశం యొక్క నేచర్ని కూడా మంచిగా మార్చడానికి, ఫిలిస్తీన్లతో గొడవకి, ఫిలిస్తీన్ని అక్కడి నుంచి గెంటి వేయటానికి కూడా దేవుడు దీన్ని వినియోగిస్తూ ఉంటాడు. దేవుడేమో వీళ్ళు రేపలేదు, కానీ మనుషుల యొక్క నేచర్ని వినియోగించుకొని ఏం చేస్తాడంటే అలాంటి కార్యక్రమాలు జరగటానికి దేవుడు చూసినట్లుగా చూస్తూ ఉన్నాం. అయితే భావాన్ని చెప్పలేకపోయినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే, ఇదిగో ఆ ఫిలిస్తీన్లో వీళ్ళ భార్య వాళ్ళ కుటుంబం దగ్గరికి వెళ్ళిపోయి, ఎలాగైనా తెలుసుకో, ఈ విషయాన్ని తెలుసుకొని మాకు చెప్పు అంటే విప్పుడు కదా అడుగుతాడు. 14వ వచనంలో, కాగా అతడు బలమైన దానిలో నుండి తీపి వచ్చెను, తిను దానిలో నుండి తిండి వచ్చెను అనెను. 3 దినములలో వారు ఇప్పుడు కథ భావమును చెప్పలేకపోయేసరికి ఏమైంది? ఎలాగైనా సరే ఎక్కడి నుంచి రావాలి? అప్పుడు వాళ్ళ భార్య సైడ్ నుంచి వచ్చారు. ఎందుకంటే వాళ్ళ మనిషే కదా, ఫిలిస్తీన్లే కదా. వెంటనే ఎందుకంటే లాయల్ కాదు ఆమె లాయల్ కాదు. భార్య ఎలా ఉంది? భర్తకు ఇంకా అప్పటికి జరుగుతుంది ప్రాసెస్, మొత్తం పెళ్ళి అవ్వలేదు. అయినప్పటికీ కూడా ఎలా అంటే ఒకసారి ఆ కార్యక్రమం జరుగుతుంది, భారీగానే ఎంచబడుతూ ఉంటుంది. ఎంచబడిన తర్వాత అతను ఏం చేసిందంటే, చిన్నగా వీరి ఇటు సైడ్ నుంచి వచ్చారు, కనుక్కో లేకపోతే చంపేస్తాం అని చెప్పేసి, నిన్ను నీ తండ్రిని కుటుంబాన్ని చంపేస్తాం అనగానే వెళ్ళిపోయి ఏం చేస్తే కనుక్కుంటుంది, ఏడ్చింది. తర్వాత చెప్పయ్యా రోజు చెప్పయ్యా అంటే ఈయన ఏం చేస్తాడు? చెప్తాడు. ఏంటి అంటే సంసోను గారు చాలా దినములైన తర్వాత ఏదైతే సింహాన్ని చంపుతారు కదండి, సింహం దాంట్లోంచి తేనె పట్టింది. ఆ తేనె దాంట్లో సింహం తేనె పట్టినప్పుడు ఆ తేనె తీసుకొస్తాడు అన్నమాట. తేనె తింటాడు. ఆ తేనె తీసుకొచ్చి తల్లిదండ్రులకి ఇస్తాడు. అది కూడా చెప్పడు ఆయన. అయితే చూసినట్లయితే ఇక్కడ ఆ విషయం ఏంటి అంటే, మొత్తానికి ఇతనికి ఈ భార్య కాబోయేటువంటి భార్యకి చెప్తాడు. ఆమె వెళ్ళిపోయి ఏం చేస్తుంది? చెప్పేసిన తర్వాత మొత్తానికి ఇక చిన్నగా అలాగా చెప్పిన తర్వాత ఇతర కోపం వచ్చేసి తర్వాత తెలిసిపోయింది అని చెప్పేసి, ఇదిగో సంసోను గారు గట్టిగా మాట్లాడతారు, చాలా పరుషంగా మాట్లాడతారు పదజాలంతో. కింద మనకి ఒక సామెతలో మనకు కనిపిస్తుందండి, దానికి వేరే అర్థం ఉంటుంది. ఆ సామెతల్లో మనకి కింద చూసినట్లయితే, ఇదిగో నా పెయ్యను అన్నట్లుగా ఒక మాట వస్తుందండి. అది 18వ వచనంలో అంటాడు, 7 దినమున సూర్యుడు అస్తమించక మునుపు ఆ ఊరి వారు తేనె కంటే తీపినైనది, సింహము కంటే బలమైనది ఏది అని అతనితో అనగా, అతడు నా దూడతో దున్నకపోయిన ఎడల నా విప్పుడు కథను విప్పలేకపోయిందని వారితో చెప్పాను. అది వాస్తవానికి చాలా పరుషమైనటువంటి ఒక వల్గర్ పదం అని చెప్పొచ్చు ఆయన.
నా నా యొక్క కాబోయేటువంటి భార్యతో మీరు తప్పుడు పని చేయకపోతే మీకు అసలు ఈ విషయం తెలియదు అనేటువంటి ఒక దాంట్లో ఈయన అంత పదజాలంతో ఈయన మాట్లాడుతూ ఉంటాడు. ఈ ప్రోవర్బ్ అనే సామెత లాంటిది అనమాట. అయితే చూసినట్లయితే మొత్తానికి తెలిసిపోతే ఈ ఫిలిస్తీన్లతో ఒక గొడవ వచ్చేస్తుంది అనమాట. మొత్తానికి యుద్ధం ఏర్పడిపోతుంది, వీళ్ళ బెదిరిస్తారు, తెలుసుకుంటారు ఎట్లా అని చెప్పేసి మొత్తానికి అదొక మనకి చదివితే తెలుస్తూ ఉంటుంది. వచ్చిన తర్వాత ఏం చేస్తాడు అంటే ఆ తర్వాతగా ఇతన్ని కట్టేస్తారనమాట. కట్టేసిన తర్వాత అక్కడ చూసుకొని ఇంకొక స్త్రీ అనమాట, మనకి 15వ అధ్యాయంలో మనకి ఇతను వెళ్తూ ఉంటాడు. అరే ఇలాగ చేసిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారు అంటే ఇతను కాబోయేటువంటి భార్యను వారి తండ్రిని కూడా చంపేస్తారు ఫిలిస్తీన్లు. చంపేసిన తర్వాత ఇంకా కోపం వస్తుంది ఇతనికి. కోపం వచ్చిన తర్వాత అప్పుడు గోధుమ చేలలో వెళ్ళిన తర్వాత ఈయన ఏం చేస్తాడు అంటే అక్కడ ఆ గోధుమ చేలలో వెళ్తూ మొత్తాన్ని తీసుకువెళ్ళిపోయి ఎన్ని నక్కలండి అక్కడ కనిపిస్తాయి మనకి? 300 నక్కల 300 నక్కలు. 300 నక్కలను పట్టుకోవడం అంటే మామూలు విషయం అండి, ఎంత బలశాలి. 300 నక్కల్ని తోకలు కట్టేసి ఆ తోకలకి మంటంటిచ్చి ఇలా ఫిలిస్తీన్ యొక్క గోధుమ చేల్లో వదులుతాడు, అలా పంట పొలాల్లో వదులుతాడు. 300 నక్కలను పట్టుకోవడం మామూలు విషయమా? 300 నక్కలను పట్టుకొని వాడి తోకలకు మంటంటిచ్చి వాటి వదిలితే ఆ పొలాలు మొత్తం కాల్చుకొని వెళ్ళిపోతాయి, పొలం మొత్తం కాల్చుకొని వెళ్ళిపోతాయి. అలాంటి బలశాలి. తర్వాతగా చూసినట్లయితే గాడిద ఎముక తీసుకొని, పచ్చి గాడిద ఎముక 1000 మందిని చంపటం అంట. వాస్తవానికి 1000 మందిని చంపటం అంటే గాడిద ఎముకతో, పచ్చి గాడిద ఎముక చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, దవడ ఎముక. అలాంటి ఎముక 1000 మందిని ఎంతమందిని అంటే ఎంత బలాన్ని ఇచ్చాడు దేవుడు అనేటువంటి విషయం మనకి అక్కడ కనిపిస్తూ ఉంటుంది. అలాంటి బలశాలి. అయితే అతని బలము చూసినట్లయితే వాస్తవానికి అతని మజిల్స్ నుంచి రాలేదండి. అతనికి ఉన్నటువంటి ఆ యొక్క మజిల్స్ నుంచి అది అతని బాహుబలం కాదు, అతని యొక్క బాహుబలం కాదు అది. ఇట్ కేమ్ ఫ్రమ్ ది స్పిరిట్ ఆఫ్ ది లార్డ్. 14వ అధ్యాయం 6వ వచనం మనం చూసాము. ఎక్కడి నుంచి వచ్చింది అంటే 14:6లో కూడా మనం చూసాము, యెహోవా ఆత్మ అతన్ని ప్రేరేపింపగా అనేటువంటి విషయం మనం చూసాము. తర్వాతగా 15వ అధ్యాయము 14వ వచనం కూడా చూసినట్లయితే 15వ అధ్యాయం 14వ వచనము, అతడు లేహికి వచ్చే వరకు ఫిలిస్తీన్లు అతన్ని ఎదుర్కొని కేకలు వేయగా యెహోవా ఆత్మ అతని మీదకు బలముగా వచ్చినందున అతని చేతులకు కట్టబడిన తాళ్ళు అగ్ని చేత కాల్చబడిన జనపనారు వలెనాయను, సంఖ్యలను అతని చేతుల మీద నుండి విడిపోయిన. సంఖ్యలు కూడా ఆ యొక్క సంఖ్యలతో గట్టిగా కట్టేసినప్పుడు కూడా సంఖ్యలు కూడా తెంచుకునేటువంటి, మనకైతే ఈరోజు చాలా సూపర్ హీరోలా కనిపిస్తాడండి, ఒక సూపర్ హీరో. అలాంటి బలం ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుని యొక్క ద్వారా అతను ప్రేరేపించబడి ఇవ్వబడింది అనేటువంటి విషయం మనకి కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మన జీవితంలో మనకి అనేక మందికి అనేక టాలెంట్స్ ఇస్తాడు. తలాంతుల గురించి చూసినప్పుడు అనేక మందికి అనేక తలాంతులు ఇస్తూ ఉంటాడు. అయితే చాలా మంది కూడా వారికి ఉన్నటువంటి తలాంతులను బట్టో, వారికి ఉన్నటువంటి సంపదను బట్టో, వారికి ఉన్నటువంటి జ్ఞానాన్ని బట్టో అతిశయపడుతూ ఉంటారండి. ఏం చేస్తారు? గర్వపడుతూ ఉంటారు. కాబట్టి ఏం చేస్తారంటే మనకి ఇవ్వబడింది, మొదటిగా క్రైస్తవులు గుర్తించుకోవాల్సింది ఏంటంటే వాట్ ఎవర్ ఎబిలిటీ వీ హ్యావ్ ఇట్ ఈస్ ఫ్రమ్ ది గాడ్ అంటే మర్చిపోకూడదు. మనకి ఏది ఇవ్వబడినా సరే అది ఎవరి నుంచి ఇవ్వబడింది అంటే అది దేవుడి నుంచి ఇవ్వబడింది అనేటువంటి విషయాన్ని మనము మర్చిపోకూడదు. కాబట్టి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో మనకి ఇవ్వబడినటువంటి తలాంతు కానీ, మనకి ఇవ్వబడినటువంటి సక్సెస్ కానీ, మనకి ఇవ్వబడినటువంటి గిఫ్ట్ కానీ, మనకు వచ్చినటువంటి బలము కానీ ప్రతిదీ కూడా అది మనది కాదు, అది దేవుడి నుంచి మనకి ఇవ్వబడింది. దేవుడు మనకి ఆ జ్ఞానాన్ని ఇస్తూ ఉన్నాడు, దేవుడు మనకి ఆ యొక్క బలాన్ని ఇస్తూ ఉన్నాడు సంపాదించుకోవడానికి అనేటువంటి విషయాన్ని మర్చిపోకూడదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం చూసినట్లయితే, ఎందుకనగా నీకు ఆధిక్యము కలగజేసిన వాడు. క్వశ్చన్స్ అడుగుతున్నాడు. నేను ఆధిక్యము అంటే నీకు ఈ స్థాయిని ఇచ్చింది ఎవరు? ఈ స్థితిని ఇచ్చింది ఎవరు? నీకు టాలెంట్ ఇచ్చింది ఎవరు? నీకు ఎబిలిటీ ఇచ్చింది ఎవరు? నీకు చదువుని ఇచ్చింది ఎవరు? చదువుకునే జ్ఞానాన్ని ఇచ్చింది ఎవరు అంటే దేవుడు. సంపాదించుకోవడానికి బలాన్ని ఇచ్చింది ఎవరు? నువ్వు పని చేసుకోవడానికి స్ట్రెంగ్త్ని ఇచ్చింది ఎవరు అంటే దేవుడు. అలాగే నీకు ఆధిక్యతని ఇచ్చింది ఎవరు? కలగజేసిన వాడు ఎవరు? నీకు కలిగిన వాటిలో పరుని వలన నీవు పొందినది ఏది అంటే సమస్తమును కూడా దేవుడు ఇస్తూ ఉన్నాడు. పొంది ఉండి పొందునట్లు నీవు
అతిశయింపనేలా. నువ్వు పొందికూడదు దేవుడి నుండి, నేను దేవుడి నుండి ఏం పొందుకోవాలా, నేనే సంపాదించుకున్నటువంటి అతిశయం ఎందుకు, అది దేవుడి నుంచి నీకు ఇవ్వబడింది అనేటువంటి విషయాన్ని మనం ఈరోజు మర్చిపోకూడదు అనేటువంటి విషయం మనకి సంసోను గారి జీవితం నుంచి కూడా మనకి మరి ఒకసారి దేవుడు మనకి ఆ దేవుడు లేఖనం ద్వారా మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అయితే శాంసన్ డౌన్ఫాల్ కేమ్ ఫ్రమ్ ది లస్ట్ అండి. దేని ద్వారా వచ్చిందంటే అతను కొన్నటువంటి ఆ యొక్క మోహం ద్వారా, అలాగే అతను రాజీ జీవితం ద్వారా. దేన్ని ఏం చేశాడంటే పాపముతో దేవుడు వ్యతిరేకించినటువంటి దానితో అతను రాజీ పడ్డాడు. ఎందుకు అతను ఆ విధంగా డౌన్ఫాల్ అయిపోయాడు, అతను నశించిపోయాడు సంసోను. అలాంటి బలశాలి కూడా ఎలాగ నశించిపోయాడు అంటే అవిధేయత వల్ల, దేవుడు వద్దనటువంటి మోహించడం వల్ల, లస్ట్ వల్ల ఏం చేశాడంటే అతను డౌన్ఫాల్ అయిపోయాడు. అలాగనే కాంప్రమైజ్ ద్వారా, అంటే రాజీ పట్టడం ద్వారా చూసినట్లయితే మనకి 16వ అధ్యాయంలో న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయంలో మనకి 1వ వచనంలో చూసినట్లయితే మనకి ఆ తర్వాత సంసోను గాజాకు వెళ్ళి వేశ్యను ఒకతిని చూచి ఆమె వద్ద చేరను. సంసోను అక్కడికి వచ్చినని గాజా వారికి తెలిసినప్పుడు వారు మాటు పెట్టి రేపు తెల్లవారిన తర్వాత చంపుదామని పట్టణపు ద్వారం అంతా రాత్రి అంతే పొంచి ఉండిరి. వాస్తవానికి ఇందాకల ఇతని బాణి గురించి మాట్లాడినప్పుడు గాజా యొక్క తలుపులు కూడా 25 కిలోమీటర్ అండి. ఒక ఊరి యొక్క తలుపులు అంటే గవిని యొక్క తలుపులు, మన తలుపులే బరువు ఉంటాయి మామూలుగా పెద్ద. అలాగనే ఒక సిటీని కాపు కాచేటువంటి ఒక గేట్లని మోసుకెళ్ళాడు. 25 కిలోమీటర్ కొండపైకి తీసుకెళ్ళండి, ఎంత బలం ఉందండి. గేట్ ఇట్లా మోసుకెళ్ళి వెళ్ళిపోయాడు. అట్ని అంత బరువైనటువంటి ఒక కాపు కాసేటువంటి ఒక గవిని వాటి యొక్క గేట్లు తీసుకెళ్ళిపోయి అంత బలం ఇచ్చింది. అయితే ఇక్కడ చూసినట్లయితే సంసోను గారు ఆ స్త్రీ వేసినంత చూసి ఆమె వద్దకు చేరాడు. అంటే సెల్ఫ్ కంట్రోల్ అయిన వ్యక్తి అండి. నాజీరు చేయమంటే దేవుని కొరకు ప్రత్యేకించబడినటువంటి వ్యక్తి ఎలా ఉండాలో కాకుండా ఇతను ఏం చేసాడు అంటే దేవుని నియమాన్ని తప్పుతూ వచ్చినట్లుగా చూస్తూ ఉంటే ఆశ నిగ్రహం లేదు, స్వీయ నియంత్రణ లేనటువంటి వ్యక్తిగా మనకి కనిపిస్తూ ఉంటాడు. అయితే తర్వాతగా చూసినట్లయితే ఇక్కడ మనకంతా కూడా తర్వాతగా ఒక స్త్రీ దగ్గరికి వెళ్తాడు. ఆ పేరు దెలీలా అండి. ఏం చేస్తాడు, ఎవరి దగ్గరికి వెళ్తాడు? దెలీలా. ఫిలిస్తీన్ల యొక్క స్త్రీ అయినటువంటి దెలీలా ఈమె దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమేం చేస్తుంది అంటే అతని నుంచి ఎలాగైనా సరే ఏమో నుంచి ఇతను బలం కనుక్కోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఎవరి బలం? సంసోను బలం ఏంటి అంటే సంసోను 3 సార్లు ఇదిగో నన్ను ఇలా ఇసువలతో కట్టేస్తే, ఈ త్రాడు నుంచి వచ్చినటువంటి ఇసువలతో కట్టేస్తే నేను దొరికిపోతాను అంటాడు. వాళ్ళు వస్తారు, వాళ్ళు వచ్చిన తర్వాత తినిచేసుకుంటాడు. ఇదే నాతో అబద్ధం ఆడే ఉంటుంది. రెండోసారి కూడా ఇంకేదో కారణం చెప్తాడు, దీంతో కట్టేస్తే నేను దొరికిపోతాను అంటాడు. మరలా ఫిలిస్తీన్లు వస్తారు, ఫిలిస్తీన్లు రాగానే తెగిపోతాయి చేతులు. మళ్ళీ 3వసారి వస్తాడు, 3వసారి కూడా ఇదిగో నా జుట్టు అల్లి మేకులతో కట్టామనుకో, మేకులతో కడితే నేను దొరికిపోతాను అంటాడు. అబద్ధం ఆడతాడు. 3వసారి కూడా ఫిలిస్తీన్లు పారిపోతారు. అని 3 సార్లు అతను నిజం చెప్పడు. కానీ తర్వాత నుంచి రోజు అడుగుతూ ఉంటుంటే ముందు చేసినటువంటి తప్పేంటో తెలుసండి? డిస్లాయల్ స్త్రీలతో ఎవరైతే చేయకూడనటువంటి సహవాసాలు చేస్తూ ఉన్నాడో, ఎవరైతే దేవుణ్ణి కంటే మొదటిగా ఏం చేసి అట్రాక్ట్ అయ్యాడంటే, అట్రాక్షన్ ఇస్ డేంజరస్. దేవుని నియమంలో ఉన్నటువంటి వ్యక్తులా కాకుండా ఏం చేస్తూ ఉండంటే మొదటిగా ఎప్పుడైతే అట్రాక్షన్ ఉంటుందో అక్కడ బుర్ర పనిచేయదు. అట్రాక్షన్కి లోబడిపోతారో ఎవరికి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఎప్పుడైతే అట్రాక్షన్కి లోబడిపోతారో లేకపోతే హృదయ వాంఛలకు లోబడిపోతూ ఉంటారో నీకేం పని చేయదు అంటే నీ బుర్ర పనిచేయదు, నీ తల్లిదండ్రుల మాట పనిచేయదు, దేవుని వాక్యం కూడా పనిచేయదు. సంసోను గారి జీవితం మనకి ఒక దేవుడు బుద్ధి కలగటానికి, బోధ కలగటానికి చెప్తూ ఉన్నాడు మనకి. ఎందుకు రాయబడ్డాయి అంటే బుద్ధి కలగటానికి, బోధ కలగటానికి రాయబడ్డాయి అనేటువంటి విషయాన్ని మనకి తెలుపుతూ ఉంది. కాబట్టి చూసినట్లయితే ఇక్కడ సంసోన్లో ఫిలిస్టియన్ ఉమెన్ ఇన్స్టెడ్ ఆఫ్ గాడ్లీ ఉమెన్, ఫిలిస్తీ యొక్క అంటే దైవికమైనటువంటి స్త్రీని కాకుండా ఫిలిస్తీ స్త్రీను మోహించాడు మొదటిగా. అంటే దైవ నియమములైనటువంటి ఒక స్త్రీ ఎవరైతే ఉందో ఆమెను మోహించడం ద్వారా ఏంటంటే మిగతా సెన్సెస్ ఏమీ పనిచేయలే, జ్ఞానం ఏది కూడా పనిచేయలేదు. అయితే తర్వాత దెలీలాకు మరింతగా క్లోజ్ అయ్యాడు, అట్రాక్ట్ అయిపోయాడు. ఆమె ఏం చేసింది, ఆమె హృదయం ఏంటో మోసకరమైంది, ఆ మోసం చేసేటువంటి తత్వం కాబట్టి అది దాంట్లో కూడా మోసపోయాడు. కాబట్టి ఏం చేసింది,
ఇతనికి శత్రువులుగా ఇశ్రాయేలు ప్రజలకు శత్రువులుగా ఉన్నటువంటి వారితో కలిసిపోయి ఇతన్నే చంపటానికి ప్రయత్నం చేసింది. ఈరోజు ఎంతమంది అండి? ఎంతోమంది ఇలా స్త్రీలు కానీ పురుషులు కానీ, పురుషుడు ఏం చేస్తున్నాడు? భార్యను చంపడానికి ప్లాన్ చేస్తున్నాడు. భార్యలు ఏం చేస్తున్నారు? భర్తను చంపడానికి ప్లాన్ చేస్తారు. చూడట్లేదు న్యూస్లో? ఎంత డిస్లాయల్ వైఫ్స్ అండి, ఎంత డిస్లాయల్ హస్బెండ్స్ అండి. అంటే ఇవన్నీ కూడా మనకి దేవుడు ముందుగానే ఇది బుద్ధి కలగటానికి, బోధ కలగటానికి ఇవన్నీ కూడా ఇదిగో పురుషుడికి ఎలా ఉండాలి, భార్యను ప్రేమించేటువంటి వ్యక్తిగా ఉండాలి, భార్య అయితే ఎలా ఉండాలి, భర్తకు విధేయత చూపించేటువంటి లోబడేటువంటి వ్యక్తిగా, ఒకవేళ ఆ దారిలో లేకపోయినా తన ప్రవర్తన బట్టి తను తీసుకొచ్చేటువంటి వ్యక్తిగా ఉండాలి అనేటువంటి విషయం దేవుని యొక్క గ్రంథం తెలుపుతూ ఉంది. ఒకవేళ అన్య స్త్రీని వివాహం చేసుకున్న ఆమెను విడనాడకూడదు. విడనాడాలా? విడనాడకూడదు. విడనాడమని చెప్పట్లేదు గ్రంథం. ఎలా విడనాడొద్దు అంటుంది. ఎటువంటి స్థితిలో కూడా పరిత్యాగ పత్రిక కానీ ఇవ్వద్దు అంటే డివోర్స్ అవుతుంట. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఉంది. కాబట్టి చూసినట్లయితే ఆ తర్వాతగా ఆమె రోజు కూడా వచ్చి అతని దగ్గరికి వచ్చి రోధిస్తుందంట. అయ్యా చెప్పయ్యా, నీ సీక్రెట్ చెప్పు 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 అంటే 3-4 సార్లు చెప్పలా. కానీ చెప్పండి, ఏదో రోజు ఏం చేశాడు? నా జుట్టు కట్ చేయండి. నా జుట్టు కట్ చేస్తే నా బలం తగ్గిపోతూ ఉన్నాడు. జుట్టు కట్ చేస్తే ఏమవుతుంది? నాజీరు మొక్కుబడి నుంచి తప్పిపోతాడు. నాజీరు మొక్కుబడి తప్పిపోతే దేవుని ఆత్మత నుంచి వెళ్ళిపోతుంది. అసలు దేవుని ఆత్మత నుంచి వెళ్ళిపోతే బలం ఎక్కడి నుంచి వస్తుంది? అతను కండల్లో బలం లేదు కదా. కండలు ఉన్నాయి కానీ కండల్లో బలం లేదుగా. దేవుని ద్వారా ఇవ్వబడి దేవుని కొరకు ప్రత్యేక పరిచయంత కాలం దేవుని తోడుగా ఉన్నాడు. దేవుని కొరకు ఎప్పుడైతే ఆ హోలీనెస్ ని, అంటే దేవుని కొరకు ప్రత్యేక నాజీరు మొక్కుబడి నుంచి పక్కకు వచ్చాడో దేవుని ఆత్మత నుంచి వెళ్ళిపోయింది. దేవుని ఆత్మ అతని నుంచి వెళ్ళిపోయిందనే విషయం కూడా తనకు తెలియలేదు. చూసినట్లయితే మన 16వ అధ్యాయం 20వ వచనం కనిపిస్తుందండి. 16వ అధ్యాయము 20వ వచనం మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ విషయం మనకే న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 20వ వచనంలో, ఆన సంసోను ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి ఎట్లు నేను బయలుదేరి వెడజిమ్ము కొందుననుకొనెను. అయితే యెహోవా తన్ను ఎడబాసినని అతనికి తెలియలేదు. నాజీరు మొక్కుబడి జుట్టు కత్తిరించేశారు. జుట్టు కత్తిరించగానే ఏం జరిగింది? అక్కడ జుట్టులో బలం ఉందా? కాదు. మొక్కుబడి దేవుని కొరకునే ప్రత్యేకించబడిన వ్యక్తి ఈ పనులు చేయకూడదు అన్నప్పుడు, పాపం అంటే పనులు చేయకూడదు అన్నప్పుడు ఏం జరిగింది? వెళ్ళినప్పుడు పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోయాడు, దేవుని ఆత్మ వెళ్ళిపోయాడు. ఈ రోజు కూడా మన పరిశుద్ధాత్ముడు మనకు సంచకరువుగా ఇస్తున్నాడు. అందుకే పరిశుద్ధాత్మను అతన్ని బాధ పెట్టేటువంటి విషయాలు, పాప విషయాలు మనం చేయకూడదు అనేటువంటి విషయాలు మనకు దేవుని గ్రంథం కూడా తెలుపుతూ ఉంది. కాబట్టి అతనికి బలం ఇచ్చేటువంటి, అతను నడిపించేటువంటి ఆత్మ వెళ్ళిపోయింది అనేటువంటి విషయం కూడా ఎవరికి తెలియదా? మరి ఫిలిష్తీయులు వస్తే ఏమైపోతారు? 1000 మందిని చంపినటువంటి వ్యక్తి ఆ యొక్క గాజా గేట్లు ఎత్తుకొని కొండ మీదకు తీసుకెళ్ళినటువంటి వ్యక్తి, 300 యొక్క నక్కలను పట్టుకొని వాటిని మంట పెట్టినటువంటి వ్యక్తి, మరి ఇంత బలశాలి అయినటువంటి వ్యక్తికి ఏమైపోయాడు అంటే తర్వాత అతను దొరికిపోయాడు అనేటువంటి విషయం. తర్వాత ఏం చేశారు అంటే అతని యొక్క కళ్ళు పీకేసి తీసుకెళ్ళిపోతారండి. అతని కళ్ళు పీకేసి అతన్ని తీసుకెళ్ళిపోతారు. తర్వాత మనం చూసినట్లయితే ఇది మనకేం తెలుపుతుంది అంటే మన యొక్క హృదయాన్ని మనం కాచుకునేటువంటి వారుగా ఉండాలా. ఇటువంటి మోహ విషయాల్లో కానీ లేకపోతే నియంత్రణ విషయాల్లో కానీ ఆశ నిగ్రహం కలిగినటువంటి వ్యక్తులుగా ఏ పని చేయకూడదు. అందుకే తల్లిదండ్రుల్లో పిల్లలకి యవ్వన దశలో ఏంటి అంటే బాలునికి స్వాభావికంగా ఏముంటుంది? మూఢ స్వభావం వస్తుందంట. కాబట్టి పడుకున్నప్పుడు లేచినప్పుడు కూడా తల్లిదండ్రులు ఏం చేయాలి? వారికి దైవికమైనటువంటి వాతావరణం ఏంటో తెలపాలి. దైవికమైనటువంటి వాతావరణంలో పెంచుతూ దైవికమైనటువంటి నియమాన్ని ఎప్పుడు కూడా వారికి తెలిపేటువంటి వ్యక్తులుగా ఆ యొక్క తల్లిదండ్రులు ఉండాల్సినటువంటి అవసరత ఉంది. కాబట్టి లేకపోతే వారిలాగా ఒకరోజు ఏం చేసుకుంటే సంసోనులాగా తమ మీదకి ఆ యొక్క ఆపద తెచ్చుకునేటువంటి వారు, లేకపోతే దేవుని నుంచి దూరమైనటువంటి వ్యక్తులుగా శాపగ్రస్తులుగా వెళ్ళిపోతూ ఉంటారు. సామెతల గ్రంథము 4వ అధ్యాయం 23వ వచనంలో, 4వ అధ్యాయము 23వ వచనంలో, నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. హృదయములో నుండి జీవధారలు బయలుదేరుతూ ఉన్నాయి కాబట్టి హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. లేదు కాపాడుకోవాలనుకోండి, హృదయము వ్యాధి గలదిగా అయిపోద్ది.
ఏమైపోద్ది? హృదయాన్ని జాగ్రత్తగా, హృదయంలో ఏముండాలా? దేవుని యొక్క వాక్యం ఉన్నట్లయితే, నీ హృదయం అనేటువంటి పలకల మీద రాయబడినట్లయితే ఏమవుతుంది? నిన్ను కాచేటువంటి వ్యక్తిగా, నిన్ను కాపాడేటువంటిదిగా వాక్యం ఉంటుంది. లేదు అనుకోండి, జీవదారులు వెళ్ళిపోయి అనుకోండి, వాక్యం పక్క వెళ్ళిపోయింది అనుకోండి, ఏమైపోతుంది? మూఢ స్వభావం వచ్చేస్తుంది, లేకపోతే ఆ యొక్క పాప హృదయం వచ్చేస్తూ ఉంటుంది. దేవునికి దూరమైనటువంటి వ్యక్తులుగా ఉంటాము. తర్వాత చూసినట్లయితే మనకి, కాబట్టి ఈ లోకంలో కూడా ఓన్లీ కాంప్రమైజెస్ అండి. పాపం ఏం చేస్తుందంటే ఈరోజు మనం ఏ విధంగా కూడా ఒక క్షణంలో నాశనం చేస్తుంది. జాగ్రత్త. సంసోను గారిని ఒక్క క్షణంలో ఏ విధంగా, అంతకాలం ఉన్నటువంటి బలము, అంత బలసూరుడు కూడా స్త్రీ యొక్క మోహం అయిపోయాడు అంటే అతను బలహీనుడిగా వెళ్ళిపోయాడు. దేవుడు వద్దన్నటువంటి పనిలో ఏంటంటే అతను బలహీనుడిగా, అతను వేసే యొక్క ఆ మోహంలో పడిపోయి అతను బలహీనుడిగా అయిపోయినట్లుగా, తను నాశనం తెచ్చుకున్నట్లుగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి ఏం చేస్తున్న పాపం అనేది డస్ నాట్ డిస్ట్రాయ్. ఒక్కసారిగా మన పాపం డిస్ట్రాయ్ చేయదండి. పాపం అంచెలంచెలుగా నాశనం చేస్తుంది. పాపం ఒక్కసారిగా నాశనం చేయదు. పాపం ఒక్కసారిగా నాశనం చేయదు. అంచెలంచెలుగా పాపం నిన్ను నాశనం చేస్తుంది అనేటువంటి విషయం మనం మర్చిపోక. కాబట్టి మనం దేని విషయంలో మనం కాంప్రమైజ్ అవ్వకూడదు. హోలీగా నివసించేటువంటి విషయంలో, హోలీగా జీవించేటువంటి విషయంలో, అంటే పరిశుద్ధంగా జీవించేటువంటి విషయంలో మనము ఎక్కడ కూడా రాజీ పడకూడదు. రాజీ పడ్డావు అనుకోండి, ఏమవుద్దంటే పాపము అలాగా తుప్పు తినేసినట్లుగా అలాగా నిన్ను నాశనం చేసేటువంటిదిగా ఉంటుంది. కాబట్టి క్రైస్తవులైనటువంటి మనము జీవితాంతం కూడా ఒక స్పిరిచువల్ ఓ కలిగినటువంటి వ్యక్తులుగా ఉండాలి. ఆత్మ సంబంధమైనటువంటి మొక్కుబడి, అది నాజీరు మొక్కుబడి. మనము ఆత్మ సంబంధమైనటువంటి మొక్కుబడి, మనం పరిశుద్ధంగా పవిత్రంగా జీవించేటువంటి వ్యక్తులుగా మనం ఉండవలసినటువంటి అవసరం ఉంది. అయితే మరి ఎప్పుడు మనం కూడా ఎప్పుడైతే ఒకవేళ పాపంలో ఉన్నా కూడా తప్పును తెలుసుకొని తిరిగి మరలా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు కనికర సంపన్నుడు, దేవుడు అంగీకరించేటువంటి వ్యక్తిగా ఉన్నాడు. కాబట్టి ప్రతిదినం కూడా మనకి మారు మనసు అనేటువంటిది అవసరమైనది. ప్రతి వారికి కూడా చేసేటువంటి తప్పు విషయంలో మారు మనసు అనేటువంటి అవసరం. తప్పిపోయిన కుమారుడు తిరిగి వస్తే ఏ విధంగా విందు చేసి తిరిగి సన్మానిస్తూ ఉన్నాడు తండ్రి, అదే విధంగా మన తండ్రి అయినటువంటి దేవుడు కూడా తప్పు తెలుసుకొని ఆ పాపాన్ని విడిచి మరలా తిరిగి వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆయన కనికరించేటువంటి వ్యక్తిగా ఉన్నాడనేటువంటి విషయము మనకి 16వ అధ్యాయము న్యాయాధిపతులు 16వ అధ్యాయం 18వ వచనంలో ఆయన కట్టివేసిన తర్వాత అతను ఏం చేస్తారు? జైల్లో పెడతారండి, కళ్ళు మిగేస్తారు. జైల్లో పెడితే జైల్లో ఆయనకి ఇచ్చిన పరిస్థితి ఏంటంటే పిండి రొబ్బటానికి, అంటే ఆ యొక్క గ్రైన్స్ ధాన్యం రొబ్బటానికి, ఆ తిరగలి విసరటానికి ఆయన ఉంచేస్తారు అక్కడ. సంసోను గారిని చిన్నగా ఆయన యొక్క హెయిర్ పెరుగుతూ ఉంటుంది, కట్ చేయబడింది కదా, చిన్నగా హెయిర్ పెరుగుతూ ఉంటుంది. అంటే ఆ దేవుళ్ళు మళ్ళీ పశ్చాత్తాపడుతూ ఉంటాడు. అక్కడ పశ్చాత్తాపడిపోయి ఒక్కసారిని ప్రాధాయపడుతూ ఉంటాడు. న్యాయాధిపతులు చూద్దామండి 16వ అధ్యాయము 28వ వచనం. దేవుని ప్రాధాయపడతాడు. ఒక్కసారి దేవా నన్ను కరుణించుము అనేటువంటి దేవుని ప్రాధాయపడతాడు. తీసుకువెళ్ళిపోయి ఏం చేస్తారు అంటే ఇతను మరలా అవమానపడదాం అనుకుంటే, ఎవరిని? సంసోను గారిని అవమానపడదాం అనుకొని ఈ అందరూ కూడా ఫిలిస్తీన్లు ఎవరంటే, ఫిలిస్తీన్లు దాగోను దేవుడిని, అంటే దాగోను దేవతని. ఈ దాగోను ఎవరంటే బయలు దేవతల యొక్క తండ్రి అండి. ఏమి నమ్ముతారంటే వాళ్ళు, ఈ బయలు దేవత యొక్క తండ్రి ఎవరో దాగోను దేవత. దేవుడు దేవత అంట, దేవుడు దేవత. ఈ బయలు దేవత యొక్క తండ్రి దాగోను దేవతగా, వీళ్ళు మెయిన్ వాళ్ళ ఫిలిస్తీన్ల యొక్క దేవుడిగా ఈ దాగోను అనుకుంటారు. అయితే ఈ దాగోను పెద్ద గుడిలో తీసుకొచ్చేసి వీళ్ళు ఏం చేస్తారంటే అనేక వేల మందిని అక్కడ ఆ గుడిలోకి వచ్చేస్తారు. ఆ పైన పోషణలు అనేక వందల మంది ఉంటారు. ఈ మధ్యలో సంసోను గారిని పెట్టేసి ఈయన మీద అపహాసం చేస్తూ ఉంటారు, అవహేళన చేస్తూ, కళ్ళు పీకేశారు, బలం లేదు, కట్టేశారు, చైన్లతో కట్టేశారు. అయితే ఈయన ఏం చేస్తారంటే నన్ను తీసుకెళ్ళిపోయి ఒక్కసారి ఈ గుడికి ఆధారమైనటువంటి స్తంభాలు ఉన్నాయి కదా, ఆ స్తంభాల దగ్గర నన్ను కట్టేయండి అంటాడు. ఈ స్తంభాల దగ్గర నన్ను కట్టేయండి అన్నప్పుడు గుడికి అవసరం పిల్లర్స్. ఆ పిల్లర్స్ దగ్గర, ఆధారమైనటువంటి పిల్లర్స్ దగ్గర కట్టేసినప్పుడు, గట్టి పిల్లర్స్ దగ్గర చాలా బలమైనటువంటిది, అంతమంది వేల మంది ఉన్నారని ఎంత పెద్ద బలమైందో, ఎంత పెద్దదో అది. అక్కడ కట్టేసినప్పుడు ఏం చేస్తాడంటే చివరిగా దేవుణ్ణి ప్రాధేయపడతా ఉంటాడు. ఆ క్షణాల్లో కళ్ళు పీకేసి బలం పోయిన తర్వాత దేవుణ్ణి ప్రాధేయపడతా ఉంటాడు. మరలా ఆ జుట్టు పెరుగుతూ ఉన్నప్పుడు ఆ 16వ అధ్యాయము 28లో చూసుకున్నట్లయితే అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకును ఏమన్నా ప్రాధేయపడుతున్నాడంటే,
పశ్చాత్తాపడుతున్నాడు. పశ్చాత్తాపడి దేవుని వేడుకుంటున్నాడు, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకోను, దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచు, ఒక్కసారయ్యా నన్ను బలపరచయ్యా, నా 2 కన్నుల నిమిత్తము ఫిలిష్తీయులను ఒక్కమారే దండించి పగ తీర్చుకొని నిమ్మని యెహోవాకు మొరపెట్టి ఆ గుడికి ఆధారముగా ఉన్న 2 మధ్య స్తంభంలో ఒకదాని కుడి చేతను ఒకదాన్ని ఎడమ చేతను పట్టుకొని నేను ఫిలిష్తీయులను చనిపోదుము గాక అని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దారుల మీదను దానిలో ఉన్న జనులందరి మీదను పడిను. మరణకాలమున అతడు చంపిన వారి శవముల లెక్క జీవిత కాలమందు అతడు చంపిన వారి లెక్క కంటే తన బ్రతికంత దినముల్లో చంపినటువంటి ఆ రోజు ఆయన అంటే దేవుడు మరలా రిస్టోర్ చేశాడు బలాన్ని. ఒక్కసారి చివరిసారిగా ఎలా ఏం చేశాడు అంటే ప్రాధేయపడినప్పుడు, పశ్చాత్తాపడినప్పుడు తిరిగి ఏం చేస్తాడంటే దేవుడు మనవులు ఆలకించేటువంటి వ్యక్తిగా, క్షమించేటువంటి వ్యక్తిగా ఉంటాడు అనేటువంటి విషయాన్ని గురించి మనకి యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో, మన పాపములను మనం ఒప్పుకొని ఎడలా, ఏంటండి మన పాపములను మనం ఒప్పుకొని ఎడలా ఆయన నమ్మదగిన వాడు. ఆయన ఏం చేస్తుంటే ఒకవేళ దేవుని సమక్షంలో ఇదిగో నేను ఆయన యొక్క పాపముల విషయంలో పశ్చాత్తాపడి ఒప్పుకున్నప్పుడు ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనను పవిత్రులుగా చేయను. ఏదైతే పాపం నేను వెనక దేవుని దూరం చేస్తుందో, ఏదైతే పాపం విషయంలో రాజీ పడిపోయి బ్రతుకుతున్నావో, ఏదైతే పాపమో నిన్ను పవిత్రులుగా లేకుండా, పరిశుద్ధులుగా లేకుండా నువ్వు చేస్తున్న ఆ పాపం నుంచి బయటపడి నువ్వు పశ్చాత్తాపడి ఎప్పుడైతే దేవుని వైపు తిరుగుతావో ఆయన క్షమించేటువంటి వ్యక్తిగా ఉంటాడు అనేటువంటి విషయం దేవుని యొక్క గ్రంథం మనకు తెలుపుతుంది. ఆయన మరలా చేర్చుకునేటువంటి వ్యక్తిగా ఉంటాడు, ఆయన కరుణా సంపన్నుడైనటువంటి విషయము. కాబట్టి మనం క్షమించి నమ్మదగిన వాడిగా, నీతిమంతుడు కనుక ఆయన మన పాపంలో క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. కాబట్టి అపోస్తుల కార్యం 8వ అధ్యాయం 22వ వచనంలో, అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 22వ వచనం కనుక చూసుకున్నట్లయితే, కాబట్టి ఈ నీ చెడుతనము మానుకొని మారు మనస్సు నుండి ప్రభువును వేడుకొనుము, ఒకవేళ నీ హృదయ ఆలోచన క్షమించబడవచ్చును. అక్కడ కూడా గాలిడి చేసిన సీమోను కూడా ఏం చేస్తాడు అంటే ద్రవ్యం ఇచ్చి దేవుని యొక్క వరాన్ని కొనుక్కోవడానికి ప్రయత్నం చేసినప్పుడు అక్కడ అపోస్తులు గద్దిస్తారు. ఏమంటే ఇదిగో ఈ చెడుతనాన్ని మానుకో, నువ్వు మారు మనస్సునందు ప్రభువును వేడుకుంటే ఒకవేళ నీ హృదయ ఆలోచన క్షమించబడవచ్చును. కాబట్టి దేవుడు మనకు క్షమించేటువంటి వ్యక్తిగా ఉన్నాడు. సంసోను గారి జీవితం కనుక చూసినట్లయితే స్ట్రెంగ్త్ వితౌట్ సెల్ఫ్ కంట్రోల్ అండి. స్ట్రెంగ్త్ వితౌట్ సెల్ఫ్ కంట్రోల్ లీడ్స్ టు డిస్ట్రక్షన్. అంటే అదుపు లేనటువంటి బలము అది నాశనానికి తీసుకువెళ్తుంది. ఏదన్నా అదుపు లేనటువంటి కోపం కూడా అది ఏం చేస్తుందంటే నాశనానికి. అదుపు లేనటువంటి బలము అది ఆశా నిగ్రహం ఉండాలి. అదుపు లేనటువంటి కోరికలు కూడా ఏం చేస్తుంది? అదుపు కోరికలు. అందుకే ఆశకి దురాశకి వ్యత్యాసం ఉంది. అదుపు లేనటువంటి కోరిక దురాశ, అదుపు ఉన్నటువంటి కోరిక ఆశ. అదుపు లేని కోరిక దురాశ. అదుపు లేని కోరిక కూడా ఏం చేస్తుంది అంటే అది నిన్ను నాశనానికి తీసుకువెళ్తుంది. అలాగే కాలింగ్ వితౌట్ డిస్ఒబీడియన్స్ లీడ్స్ టు ఫెయిల్యూర్ అండి. అంటే దైవికమైనటువంటి పిలుపు ఉంది ఎవరికి? సంసోను గారికి దైవికమైనటువంటి పిలుపు ఉంది, అయినప్పటికీ కూడా విధేయత లేదు. దేవుని మాట వినేటువంటి విధేయత లేదు కనుక ఏమైపోయిందంటే అతను నశించిపోయినట్టుగా చూస్తున్నాడు. అది కూడా మనం ఈరోజు పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడ్డాము. కాబట్టి మనము కూడా అవిధేయులుగా నడుచుకున్నట్లయితే నశించేటువంటి వారుగా అనే దేవుని యొక్క వాక్యం తెలుపుతుంది. అలాగనే రిపెంటెన్స్ విత్ హ్యూమిలిటీ లీడ్స్ టు రెస్టరేషన్. అంటే మరలా మనము తగ్గింపు స్వభావం కలిగి పశ్చాత్తాపడినట్లయితే ఏదైతే పాపం విషయంలో దేవుడు మరలా మనని పునరుద్ధరించేటువంటి వాడిగా, చేర్చుకునేటువంటి వాడిగా ఉంటాడు అనేటువంటి విషయము మనకి దేవుని యొక్క గ్రంథం తెలుపుతూ ఉంటుంది. కాబట్టి మన యొక్క బలం ఉంటే అది దేవుని కొరకు వినియోగించాలి. కాబట్టి మన యొక్క మొక్కుబడులు ఏదైతే ఉంటాయో అది దేవునికి మన యొక్క పవిత్రంగా పరిశుద్ధంగా ఉన్నటువంటి మొక్కుబడి మనం దేవుని కొరకు జీవితాంతము కూడా మరణం వరకు కూడా నమ్మకంగా ఉండవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి డు నాట్ ప్లే విత్ టెంప్టేషన్. శోధనతో నేను శోధించేటువంటిది ఏదైనా ఉందనుకుని దాన్ని దూరం పెట్టండి.
నీ 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 ఫోన్లో ఉన్నటువంటి, లేకపోతే నువ్వు చూసేటువంటిది ఏదైనా కావచ్చు, లేకపోతే నీకు ఇంకా నీ చెడు స్నేహాలు కావచ్చు, ఏదన్నా శోధనతో నిప్పుతో చెలగాటం లాగా శోధనతో చెలగాటం అనుకోండి, ఒక రోజు ఏం చేస్తే నిన్నే తీసుకెళ్ళిపోతుంది. చూస్తూ ఒక రోజు కాదు, ఒక రోజు ఏడ్చింది చెప్పల, రెండో రోజు ఏడ్చింది చెప్పల, మూడో రోజు ఏడ్చింది చెప్పల, నాలుగో రోజు ఏడ్చింది చెప్పల, ఐదో రోజు, ఆ రోజు 7 రోజులకు శోధనతో పాటే ఉన్నాడు. ఎందుకంటే చెడు స్నేహాల్లో ఉన్నాడు, చెడు మనుషుల మధ్య ఉన్నాడు. వాళ్ళతో పాటు ఏమైపోయాడు, అలాగే వెళ్ళిపోయాడు. 7 రోజు చివరికి తన బలం ఏంటో చెప్పేసుకున్నటువంటి వ్యక్తిగా, పరిశుద్ధ నుంచి, మొక్కుబడి నుంచి, దేవుడికి ప్రత్యేకంగా ఉన్నటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి వ్యక్తి నుంచి పడిపోయినటువంటి వ్యక్తిగా. ఎందుకంటే దేని మధ్యలో ఉన్నాడు? ఆ శోధన మధ్యలో ఉన్నాడు. దాని నుంచి దూరంగా పారిపోడు అన్నాడు. ఏమన్నాడు? యోసేపు గారు ఏం చేశారండి? యోసేపు వలనే దూరముగా పారిపోము. శోధనతో మనము చెలగాటం అనుకో, శోధన నుంచి దూరం పెట్టవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి చూసినట్లయితే మనం తిరిగి దేవుడి దగ్గరికి మనం వచ్చినట్లయితే దేవుడు చేర్చుకుంటాడు. కాబట్టి సంసోను గారి యొక్క జీవితం ఏం తెలియజేస్తుందంటే మనకి సెల్ఫ్ కంట్రోల్ ఎంత అవసరమో, ఆశా నిగ్రహం కలిగినటువంటి వ్యక్తులుగా ఉండాలి, దేవునికి విధేయత చూపించినటువంటి వ్యక్తులుగా మనకు ఉండాలి అనేటువంటి విషయాన్ని గురించి మనకు నేర్పుతూ ఉంది. కాబట్టి మన జీవితంలో కూడా, మన జీవితాంతం కూడా పరిశుద్ధతగా జీవించాలి. పరిశుద్ధత అనేటువంటి మొక్కుబడి కలిగినటువంటి వ్యక్తులుగా మరణం వరకు కూడా నమ్మకంగా ఉండి దేవుడిచ్చేటువంటి, అనుగ్రహించేటువంటి గొప్ప ఆశీర్వాదాలకు వారసులుగా ఉండాలని, ఆ నిత్యజీవనం మనమందరం కూడా ఆయన సమక్షంలో, పరిశుద్ధుల సమక్షంలో ఉండేటువంటి వారుగా ఉండాలని కోరుకుంటూ, ఈ వాక్యం చేత నన్ను హెచ్చరించుకుంటూ మీ అందరూ హెచ్చరించి సెలవు తీసుకుంటాను. అందరికీ నా యొక్క వందనం తెలియజేస్తున్నాను.